తూర్పు రేకు మీద ఉంటే పుణ్యచింతన, దక్షిణం రేకు మీదకి వస్తే దుష్టబుద్ధి వస్తుంది, ఎవరికో ఏదో అపకారం చేద్దామన్న ఆలోచన. పశ్చిమం మీద ఉంటే వినోదంతో సంతోషంగా గడుపుదాం, మనోల్లాసం కలగాలని కోరుకుంటుంది. ఉత్తరం మీదకి వెడితే సంభోగాన్ని కోరుతుంది, స్త్రీ అయితే పురుషుణ్ణి, పురుషుడైతే స్త్రీని కోరుకుంటారు. ఈశాన్యం మీద నిలబడితే ఈశాన్యం రేఖ మీద ధనార్జన చెయ్యాలని కోరుకుంటుంది. ఆగ్నేయం రేకు మీద నిలబడితే నిద్ర అలసత్వం పొందుతుంది. నైరుతి రేకు మీద నించుంటే పాపచింతన పొందుతుంది. వాయువ్యం రేకు మీద నించుంటే ప్రయాణం చెయ్యాలని కోరిక పుడుతుంది. విసుగొస్తోంది, ఎక్కడికన్నా వెళ్ళొద్దాం, ఏదన్నా ఊరెళ్ళొద్దాం, ఎప్పుడు ఇక్కడే అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత అబ్బా తిరగలేక విసుగ్గా ఉంది, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. రాక పోక అంటారు, అంటే వెళ్ళుట వచ్చుట దీని మీదకి పోతుంటుంది దృష్టి, అదో ఆనందం అలా తిరగడం. అందుకని రాకపోకల మీద కడుతుంది వాయువ్యం రేకు మీద బుద్ధి నించుంటే. ఆ పుండరీకం, హృత్పుండరీకం, ఆ తామర పువ్వు మధ్యలోకి వచ్చి నించుందనుకోండి, వైరాగ్యం కలుగుతుంది. ఏమిటి భోగాలన్నీ అని ఒక్క క్షణం దాని మీద ఏ విధమైనటువంటి అనురక్తి లేకుండా నించుంటుంది. కాసేపు ప్రవచనాలు విన్నప్పుడు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అప్పుడు కాసేపు అలా నించుంటుంది. అలా నించుంటే పుష్పము యొక్క మధ్య భాగంలో నించుందని గుర్తు. కేసరముల యందు నిలబడింది అనుకోండి, కేసరములు ఉంటాయి కదా తీగల్లాగా, ఆ కేసరముల యందు నిలబడితే జాగృతిని పొందిందని గుర్తు, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయని. ఇప్పుడు మనం ఉన్న అవస్థ అంటే మనందరం ఇప్పుడు కేసరముల యందు ఉన్నామని గుర్తు, అంటే జాగృతిలో ఉన్నాం. కర్ణిక యందు నిలబడింది అనుకోండి, స్వప్నావస్థలో ఉందని గుర్తు, అంటే అప్పుడు ఇంద్రియములన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆత్మలోకి, మనసు ఒక్కటే తెలివిగా ఉంది. ఇంకా అది పూర్వం తనకున్నటువంటి సంస్కారాన్ని బట్టి సృష్టించి అనుభవిస్తూ ఉంటుంది, అది స్వప్నావస్థ. కాడలోకి వెళ్ళిపోయింది అనుకోండి, సుషుప్తి. చిద్బిందువు అప్పుడు ఏం చేస్తుందంటే చిత్తు ఎందుకు కలిసిపోయింది, అందునప్పుడు ఇంకా ఏమీ తెలియదు, ఏమీ తెలియదని తెలుస్తుంది. లేచిన తర్వాత ఎంత అయింది అంటాడు, ఎంత అయింది అంటే గడియారం వంక చూస్తాడు. పడుకున్నప్పుడు 9:30 అయింది, వార్తలు విని పడుకున్నాను, 3ంటికి లేచాను, అబ్బా ఎంత నిద్ర పట్టిందో అంటాడు. అంటే ఈ మధ్యలో తనకి ఏమీ తెలియలేదని తెలుసుకుంటున్నాడు. అప్పుడు అది జ్ఞానం ఎలా అయింది? సుఖమే కానీ తెలియదు. తాను చైతన్యములోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు అనుకోండి, అది సమాధి, అది బ్రహ్మము, అది ఆత్మని అనుభవం. ఈ వెళ్ళిపోయినటువంటి వాడు సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. దీనికి ఏం చేస్తారంటే ఊపిరిని ఆధారం చేస్తారు యోగంలో. రేచకము, పూరకము, కుంభకము అని పీల్చడం, వదలడం, నిలబెట్టడం ఊపిరిని. దాని ద్వారా ఈ చిద్బిందువుని తీసుకెళ్ళి హృదయ పద్మంలో రేకుల మించి తిప్పి మధ్యలోంచి తీసుకెళ్ళి ఆ నాళంలో ప్రవేశపెట్టి చైతన్యమునందు కలుపుతారు. ప్రయత్నపూర్వకంగా సుషుప్తిలోకి వెళ్ళినట్లు కాదు, కాడలోకి వెళ్ళిపోయి చైతన్యంలోకి కలిసిపోతుంది. కలిసిపోతే అప్పుడు తెలుసుకుంటున్నదేదో అది నేనైపోయి ఆనంద ఘనమైపోయి నిలబడిపోతాడు, ఆత్మవస్తువు అయిపోతాడు. అది నాదబ్రహ్మం అని పిలుస్తారు ఆ స్థితిని. ఇన్ని రకాలుగా అనుభవించవలసిన యోగస్థితి ఏది ఉన్నదో అటువంటి దాన్ని నాదబిందు కళాభిజ్ఞత అని పిలుస్తూ ఉంటారు.